నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఓ భారతీయ అమెరికన్ విద్యార్థి తన గ్రాడ్యుయేషన్ ప్రసంగంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారుతోంది. అంటే ఇజ్రాయెల్పై విమర్శలను అణిచివేయాలని అమెరికా సంస్థలపై ట్రంప్ యంత్రాంగం నుంచి ఒత్తిడి పెరుగుతున్నటువంటి ప్రస్తుత క్లిష్ట సమయంలో మేఘా వేమూరి అనే ఈ విద్యార్థిని ఏమాత్రం వెనుకాడకుండా ఇజ్రాయెల్ సైన్యంతో ఎంఐటీకి ఉన్నటువంటి సంబంధాలపై నిప్పులు జరిగింది. పాలస్తీనాకు గట్టిగా మద్దతు తెలిపింది. గురువారం తాజాగా జరిగినటువంటి ఎంఐటీ పట్టభద్రుల కార్యక్రమంలో సీనియర్ క్లాస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మేఘా వేమూరి తన ప్రసంగంలో పాలస్తీనాను భూమిపై నుంచి తుడిచివేయాలని ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది, ఇందులో ఎంఐటీ కూడా భాగం కావడం సిగ్గుచేటని తీవ్రంగా విమర్శించింది. సో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్, న్యూరో సైన్స్, లింగ్విస్టిక్స్లో అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మేఘా వేమూరి మనం ఇప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని మన జీవితాల్లో ముందుకు సాగడానికి సిద్ధమవుతున్నాం, కానీ గాజాలో ఇప్పుడు ఒక్క యూనివర్సిటీ కూడా మిగల్లేదు అని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ప్రసంగానికి తోటి విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. ఎంఐటీ పైనే నేరుగా విమర్శలు గుప్పించినటువంటి మేఘా వేమూరి ఇజ్రాయిల్ అతిపెద్ద ఆయుధ తయారీ సంస్థ ఎల్జిట్ సిస్టమ్స్తో ఎంఐటీ భాగస్వామ్యాన్ని విద్యార్థులు ఈ ఏడాది మొదట్లోనే విజయవంతంగా అడ్డుకున్నారని గుర్తు చేసింది. మరి ఎల్జిట్ సంస్థకు చెందినటువంటి డ్రోన్లు, నిఘా వ్యవస్థలను గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో విస్తృతంగా ఉపయోగించారనే ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పుడు ఎంఐటీ పరిశోధన సంబంధాలు కలిగి ఉన్న ఏకైక విదేశీ సైన్యం ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలే. సో ఇప్పుడు శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్లుగా, విద్యావేత్తలుగా, నాయకులుగా ప్రాణాలను కాపాడాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. సహాయక చర్యలకు మద్దతు ఇవ్వండి, ఆయుధ సరఫరాపై నిషేధం విధించాలని పిలుపునివ్వండి, ఎంఐటీ సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్ చేస్తూనే ఉండండి అని కూడా అక్కడ విద్యార్థులకి ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. సో ఇప్పుడు మేఘా వేమూరి ప్రసంగం అనంతరం మాట్లాడినటువంటి ఎంఐటీ ప్రెసిడెంట్ సాలీ కోర్న్బ్లూత్ ఆమె విమర్శలను పట్టించుకోలేదు, సంస్థ భావ ప్రకటన స్వేచ్ఛకు విలువ ఇస్తుందని చెబుతూనే ఈరోజు కేవలం పట్టభద్రుల గురించి మాత్రమే అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే మేఘా వేమూరి విద్యా సంబంధ అంశాలపై కాకుండా రాజకీయ ప్రదర్శనను చేశారని కొందరు విమర్శకులు పెద్ద ఎత్తున మేఘా వేమూరి పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు పట్టభద్రుల ప్రసంగాలు స్ఫూర్తినివ్వాలి కానీ విభజించకూడదు. ఇలాంటి సున్నితమైనటువంటి అంశాన్ని వ్యక్తిగత రాజకీయ వేదికగా మార్చుకోవడం ఖచ్చితంగా తోటి విద్యార్థులకు అన్యాయం చేయటమే అనేది కూడా కొందరు సోషల్ మీడియాలో ఒక విమర్శకుడు రాసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే ఆమె ప్రసంగం క్లిప్పులు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు మరోవైపు చాలామంది మేఘా వేమూరి వ్యాఖ్యలను కొంత ధైర్య వనితగా, స్ఫూర్తిదాయకమైనగా కూడా కొందరు ప్రశంసిస్తూ ఉన్నారు. అంటే ఆమె ప్రసంగం ఒక భారతీయురాలుగా తనను గర్వపడేలా చేసింది, చరిత్రలో సరైనటువంటి పక్షాన్ని నిలిచారంటూ కూడా ఎక్స్లో వందలాది మంది ఇవాళ భారతీయులందరూ కూడా ఆమెకి మద్దతుగా స్పందనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కొందరు తీవ్ర విమర్శలు ఆమె వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయడంతో పాటుగా ఆమెకు భవిష్యత్తులో ఉద్యోగం దొరకనివ్వమంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద ఆమె ఇప్పుడు ఇజ్రాయెల్ మీద, గాజా మీద చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. మరి ఇప్పుడు అందరూ కూడా మేఘా వేమూరి ఎవరు, ఎందుకు ఆ విధంగా ఆమె ప్రసంగం ఆ దిశగా మాట్లాడింది, మరి ఏంటి అనే అంశం మీద ఇప్పుడు గూగుల్లో పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మేఘా వేమూరి పైన ఆమె రూట్స్ని కనుక్కునేందుకు పెద్ద ఎత్తున నెటిజన్స్ అందరూ కూడా సెర్చ్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. సో మీరు కూడా మేఘా వేమూరి ప్రసంగం పట్ల మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.